ఇది మనకు కావాల్సిన కాంబినేషన్ అనమాట. ఒకవైపేమో దర్శక ధీరుడు జక్కన్న గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు. ఇంకొక వైపేమో మన యాక్టింగ్ కింగ్ సూర్య గారు అనమాట. సో కంగువాలో అయితే మాత్రం చాలా కష్టపడ్డారు. ఓపెన్గా చెప్పాలంటే మాత్రం ఒక యాక్టర్ ఎంతవరకు చేయగలడో దానికి మించి చేశారని చెప్పచ్చు. ఆయన యాక్టింగ్ కానీ, డైలాగ్స్ కానీ, లేదా స్టంట్స్ కానీ అవన్నీ కూడా. కాకపోతే మీకు మూవీ ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మ్యాటర్లోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీయే కదబ్బా. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అసలు ఏమనాలి అనేది మాత్రం ఇంకా మనం ఏం చెప్పలేం. అంటే మన రాజమౌళి గారే డైరెక్ట్గా సూర్య గారితో నా దగ్గర కథ రెడీగా ఉంది మీకోసం, సో మీరైతే యాక్ట్ చేస్తే బాగుంటుంది ఆ స్టోరీకి అన్నప్పుడు, మన సూర్య గారు అయితే మాత్రం సారీ సార్ కొంచెం బిజీగా ఉండాల్సి వచ్చింది షెడ్యూల్ అని చెప్పి అయితే ఒకప్పుడు స్కిప్ అయిందనమాట. కానీ ఇప్పుడు మళ్ళీ సూర్య గారే నేను యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటే మన రాజమౌళి గారు అయితే తెలిసిందే కదా ఆయన బిజీ షెడ్యూల్ అదంతా కూడా. సో మరి ఆయన అయితే మాత్రం ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. కానీ మీతో పనిచేసే అదృష్టం నాకు లేకుండా పోయిందని రాజమౌళి గారు చెప్పడం అనేది గ్రేట్ అని చెప్పచ్చు. సో ఇక యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. కాకపోతే ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న రూమర్ ఏంటి అంటే మాత్రం రాజమౌళి గారు సూర్య గారితో మూవీ ఖచ్చితంగా తీయబోతున్నారు అని చెప్పి. మరి అది ఎప్పుడు ఉండబోతుంది ఏంటి అనేది హైలైట్ అనమాట. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అలాగే నేను మామూలుగా కంగువా మూవీ అయితే చూశాను, ఓటీటీలో చూశాను అది కూడా. కాకపోతే ఆయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. అంటే డైరెక్షన్ కానీ లేదా మూవీ పరంగా కానీ పక్కన పెడితే ఆయన మాత్రం నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశారు. ఆయన ఇంటెన్స్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. అలాగే కళ్ళతోనే చాలా వరకు మూవీలో నటించారని చెప్పొచ్చు. మొత్తం అంతా కూడా అదేంటి అందరూ కళ్ళతోనే కదా నటించేది అంటే మాత్రం ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా కళ్ళతో పలికిస్తూ ఉంటారనమాట. అది నెక్స్ట్ లెవెల్. అలాగే మూవీ చూస్తున్నంతసేపు నాకు అనిపించింది సినిమా మధ్యలో ఫైట్స్ ఉన్నాయా లేదా ఫైట్స్ మధ్యలో సినిమా ఉందా అనిపించింది అనమాట. నా ఫీలింగ్ మాత్రమే. అంటే తీసుకెళ్ళడం మూవీ పరంగా స్టోరీలోకి అదంతా కూడా పక్కన పెడితే ప్రతి దానికి ఫైటు, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అరుపులు అదంతా కూడా బాగా తీసుకెళ్ళిపోయారు లోపలికి అని చెప్పచ్చు. మెయిన్ కాన్సెప్ట్ ఏం లేదు, 5 రాజ్యాలు ఉంటాయి, అంటే 5 కొండలు ఉంటాయి అన్నమాట, కోనలు. సో ఆ 5 కూడా డిఫరెంట్ తెగలు ఉంటారు. సో ఆ తెగల్లో ఒక తెగే మన సూర్య గారి తెగ అనమాట. ఇక్కడ ఏంటంటే యుద్ధం అంటే రెడీ అవుతారు గట్టిగా. అలాగే అడవి ధర్మానికి అన్నిటికీ కూడా కలిపి ఉన్న తెగ ఇదని చెప్పచ్చు. సో అలాంటి తెగ మరి మిగతా వాళ్ళని అంటే ఎదుర్కోవాల్సి వస్తుంది. తనంతట తాను యుద్ధంలోకి దిగకపోయినా దిగాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి చూసానా, అలా అయితే వస్తుందన్నమాట. సో డైరెక్టర్ గారు అయితే మాత్రం ఇంతకుముందు మంచి మూవీసే తీశారు గోపీచంద్ గారితో, ఇంకా చాలామంది అయితే తీశారనమాట. కానీ ఈ మూవీ వరకు చూస్తే మాత్రం అంత లెంత్ అక్కర్లేదు అనిపిస్తుంది మనకి. కావాలని ఓవర్గా హైప్ ఇస్తున్నట్టయితే ఉంటుంది. ప్రతిదానికి ఫైటు, అలాగే ప్రతిదానికి కూడా రక్తపాతాలు ఇవన్నీ చూస్తున్నప్పుడైతే మాత్రం కొంచెం లెంత్ తగ్గించుంటే బాగుండు అనిపిస్తుంది. అలాగే మరి ఇంత దారుణంగా కాకుండా కొంచెం నార్మల్గా తీసుంటే మాత్రం ఫ్యామిలీస్ కూడా వెళ్తారు. సో మొత్తానికైతే మాత్రం ఓటీటీలో వచ్చింది, చూడాలి అనుకుంటే మాత్రం చూడండి. నాకైతే మాత్రం కొంచెం ల్యాగ్ అనిపించింది. ప్రతిదానికి ఫైట్స్ అవన్నీ కూడా ఎక్కువ పెట్టారేమో అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.